నమ్మకం విశ్వాసం ప్రజలు మనము కలిసి పనిచేస్తే తిరిగి ఈ రాష్ట్రం ఎదుగుతుంది అన్న నమ్మకం ఆ రోజు మాకున్నింది అధ్యక్ష. కానీ వీళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల వ్యవస్థల్ని నాశనం చేయడం పట్ల అధికారుల్ని ఇవాళ ఏంది అధ్యక్ష, ఒక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద 22,000 కేసులు ఉన్నాయి అధ్యక్ష. 5,000 కేసులు కంటెంప్ట్ స్టేజ్కి వెళ్ళాయి, కోర్టు ధిక్కార స్టేజ్కి వెళ్ళాయి అధ్యక్ష. అంటే సెక్రటరీలు పోయి కోర్టులో నిలబడాల్సినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళకి మనోస్థైర్యం ఉంటుందని నేను అడుగుతాను అధ్యక్ష. ఇంత దుర్మార్గ పాలన చేసినటువంటి వీళ్ళు శుద్ధులు చెప్పి నీతులు చెప్పి ఇక్కడ నుంచి పారిపోయినటువంటి దానికి నిజంగా బాధపడుతున్నా అధ్యక్ష. ఈరోజు వీళ్ళు చేసినటువంటి పాపాలు ఎక్కడ అధ్యక్ష, ఎలక్ట్రిసిటీకి మేమేదో అద్భుతంగా చేశామన్నారు అధ్యక్ష. ప్రమాణ స్వీకారం వేదిక మీద ఆయన చేసినటువంటి ప్రకటనతోనే విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది అధ్యక్ష. ప్రమాణ స్వీకారం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్ రద్దు చేస్తున్నాను అని ప్రకటిస్తే విద్యుత్ రంగం కుప్పకూలిపోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కోర్టులు పోతే చివరికి మొటిక్కాయ పెడితే చివరి రోజున ఇదే ప్రభుత్వం మళ్ళీ మేము అవన్నింటినీ హానర్ చేస్తున్నామంటూ అఫిడవిట్ వేశారు అధ్యక్ష. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష, ఒకవైపు పీపీఎల్ రద్దు చేశారు, వాళ్ళు ఎవరో రాజకీయ పార్టీ నాయకులు అన్నట్టు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పోయారు. ఏ రకంగా అధ్యక్ష, ఒక ఎగ్జాంపుల్, ఒక సోలార్ విండ్ కంపెనీలో ఉంటే వాళ్ళు కరెంట్ జనరేట్ చేస్తూ ఉంటే మనం కొనాల్సింది అగ్రిమెంట్ ప్రకారం కొనాల్సింది పోయి వీళ్ళతో కొనకుండా ఆపేసి ఓపెన్ మార్కెట్లో హై కాస్ట్ పెట్టి కొన్నారు అధ్యక్ష. ఫలితం ఏమైంది అధ్యక్ష, వీళ్ళు ఎప్పుడైతే కోర్టుకు పోయారో మళ్ళీ కోర్టు మొటిక్కాయలు వేసింది అధ్యక్ష. వాళ్ళకు నువ్వు చెల్లించాల్సింది అంటే మార్కెట్లో కొన్నది హై కాస్ట్, వీళ్ళ దగ్గర పవర్ కొనకుండా వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. వేల కోట్ల రూపాయల ప్రజల మీద భారం పడింది అధ్యక్ష. దీనికి ఎవరు అధ్యక్ష బాధ్యత? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అధ్యక్ష? ఒక్క నిర్ణయాన్ని కాదా అధ్యక్ష? ఇదే చైనాలో అయితే ఉరిదీసి ఉండేవాళ్ళు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు అనంటే ఏ ప్రాతిపదికన ఇంకా డెప్త్ లేక పోవాలి అధ్యక్ష. మా ఎనర్జీ మినిస్టర్ గారు చెప్తారు ఎంత దుర్మార్గంగా చేశారంటే అధ్యక్ష, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మీరు పవర్ నిలిపేయండి అని ఇక్కడ ఆదేశాలు ఇస్తారు అధ్యక్ష. అదే 7 గంటల నుంచి 8 గంటలకి ఓపెన్ మార్కెట్లో పోయి హై కాస్ట్ పవర్ కొంటున్నారు అధ్యక్ష వీళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ ఉచితంగా మనం కమిటెడ్ పవర్ వస్తూ ఉంటే ఇక్కడ తీసుకోకుండా అక్కడ పోయి హై కాస్ట్ పవర్ కొన్నారు. ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష, నేను ఈ సభ సాక్షిగా చెప్తా ఉన్నాను. ఇది 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 దుర్మార్గం కాదా అధ్యక్ష? దీన్ని ఆర్థిక విధ్వంసం అనాలా ఏమనాలా మీరు చెప్పండి అధ్యక్ష. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రోత్ ఇండికేటర్స్ మేము వచ్చే 5 నెలలు అయింది, ఈ 5 నెలల గురించి మేము చెప్పలేదు. కంపారిజన్లో అప్పుల గురించి వీళ్ళు ఎక్కువ మాట్లాడారు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. గ్రోత్ ఇండికేటర్స్ జిఎస్డిపిలో చూస్తారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో ఎంత ఉంది, అంతకు ముందున్న 5 ఏళ్లలో ఎంత ఉంది అనేటువంటి చూస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 2000 ఇవి మేము ఇచ్చిన ఫిగర్స్ కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ 13.5% గ్రోత్ రేట్ ఉంది అధ్యక్ష. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చినప్పటికి 10.5% అధ్యక్ష. ఈ సంఖ్యలతోటి మా కొరిగేది ఏంటి, ఈ సంఖ్యలు ఏదో మా అని సామాన్యుడు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయొద్దు అధ్యక్ష. 2 మాటలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మేము ఏదైతే సంపద సృష్టి అంటున్నామో ఈ సంఖ్యల చుట్టూనే తిరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రగతి 13.5 అట్లానే కొనసాగుంటుంటే ఈ రాష్ట్రానికి 76,195 కోట్ల అధిక ఆదాయం వచ్చిండేది అధ్యక్ష. ఎకానమీ అంటే ఏంటి అధ్యక్ష? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాఫిట్ ఉండదు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలకి లాస్ అండ్ ప్రాఫిట్ చూసుకుని రాష్ట్రాన్ని కూడా అట్లా నమ్మి అనేక పథకాలు ఆపేశారు అధ్యక్ష. వాటి గురించి కూడా చెప్తాను అధ్యక్ష. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఏముండదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి ఎకానమీ సర్క్యులేషన్ గ్రోత్ పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. మా ఈ హోంమంత్రి గారు 100 రూపాయలు ఆయనకి ఇస్తే 10 రూపాయలు నాకు వస్తుంది అధ్యక్ష. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు 10 రూపాయలు నాయుడు గారికి ఇస్తే నాకు 10 రూపాయలు వస్తుంది అధ్యక్ష. నాయుడు గారు పక్కన ఉన్నటువంటి చిరంజీవి గారికి 10 రూపాయలు ఇస్తే నాకు 10 రూపాయలు వస్తుంది అధ్యక్ష ట్యాక్స్ రూపంలో. 100 రూపాయలు 10 మంది చేతులు మారితే నాకు 100 రూపాయలు నాకు వస్తుంది అధ్యక్ష. వీళ్ళు ఎకానమీని స్ట్రిక్ చేశారు అధ్యక్ష. కుప్పగూలేటట్టు చేసేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆదాయం లేకుండా పోయింది అధ్యక్ష. నేరుగా అప్పులు తెచ్చే వీళ్ళు సంక్షేమం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చే సంక్షేమం చేస్తే కొద్ది కాలం మాత్రమే చేయగలం, అది అప్పుల విషవలయంలోకి రాష్ట్ర ప్రభుత్వం చేరింది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అప్పుల్ని తీసుకొచ్చి మీరు ఎప్పుడైతే అభివృద్ధి మీద పెట్టి ఆ అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో మీరు సంక్షేమాన్ని చేస్తారో అది శాశ్వతంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడేలాగా ఉంటుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అప్పులు చేయడం కొత్త కాదని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష.
మా గవర్నమెంట్లోను ఈ గవర్నమెంట్లోను అప్పులు ఎట్లా పెరిగాయి, ఎంత పెరిగాయి అనేటువంటిది ఆయన ఏదో లెక్కని చెప్పి వెళ్ళిపోయారు. ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ పారిపోయారు అధ్యక్ష ఇక్కడి నుంచి. మా ప్రభుత్వ హయాంలో 3,75,000 కోట్ల ప్రభుత్వం మారిన రోజు అప్పు అధ్యక్ష. లయబిలిటీస్ వీళ్ళు వెళ్ళిపోయిన రోజున మేము తెచ్చింది 9,70,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లకు అప్పు పెరిగింది అధ్యక్ష. పోనీ ఈ అప్పు పెరిగింది, దీని నుంచి ఏమన్నా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు? అప్పులు పెరిగింది. నేను చెప్తున్న అధ్యక్ష, అప్పులకు నేను వ్యతిరేకం కాదు. అప్పుల్ని ఏ రకంగా వినియోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసినటువంటి అప్పు 3,75,000 కోట్లలో కూడా 59.15 అంటే 60%